ఓ నాకుంది రోజు. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి స్పైసీ పానీపూరి వర్సెస్ నార్మల్ స్పైసీ పానీపూరి. స్పైసీ నార్మల్ స్పైసీ అని ఎందుకంటున్నానంటే ఈ పానీలో కారం కలపబోతున్నాం. ఇది నార్మల్ స్పైసీ, ఈ కారం కలిపితే ఇంకా స్పైసీ అయిపోతుంది కాబట్టి స్పైసీ అని చెప్పేసా. దీంట్లో 1 స్పూన్ కారం అయితే కలిపేద్దాం. కారం ఓ నాకుంది రోజు. ఉందిరే నీకుంది. ఏం చెట్టు అంత ఎర్రగా ఎర్రగా అయింది. ముందే స్పైసీ ఉందంటే ఇంకా కారం కలిపితే ఇంకేం స్పైసీ అయిపోయింది. గడ్డ అయిపోయినారు. నీకుందిరే రే. గైస్, కారం అయితే కలిపేసినాం. ఈ రోజు ఛాలెంజ్ అయితే ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో 3 మినిట్స్ టైమర్ ఉంది. ఇదిగోండి, ఇక్కడే ఉంది టైమర్ కూడా. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంది. 50 పానీపూరీస్ ఉన్నాయి. ఎవరైతే ఈ 50 పానీపూరీస్ 3 మినిట్స్ లో ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే పక్కగా నేనే విన్ అవుతా. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పి విన్ కాలేను, కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా విన్. ఎన్నిసార్లు చెప్పినా అంతే, నువ్వు అంత సీన్ లేదు. ఇప్పుడు నా పేరు నిలబెట్టుకోకపోతే నా పేరు త్రివేణి కాదు. మార్చుకో త్రివేణి. మార్చుకోనిలే, కానీ నువ్వు నేను ఓడిపోయినాను అనుకో, ఈ రోజు కూడా నువ్వే చెప్తా చేస్తా పండు. సరే పక్క ఇంట్లో పని అయినా సరే. సరే ఓకేనా? అంత వద్దులే. ఇంకేంటి మరి? ఏం లేదు. సరే గైస్, ఈ రోజు అయితే పక్క బెట్టేస్తున్నా, నేనే విన్ అవుతా. సరే చూద్దాం. అమ్మో, ఈ కారంకి తట్టుకుంటానో లేదు ఫస్ట్. సరే చూద్దాం. సరే గైస్, చూద్దాం ఎవరు విన్ అవుతారో. 3, 2, 1 గో స్టార్ట్. ఆగు, టైమర్ ఆన్ చేస్తా. స్టార్ట్. చేద్ది నువ్వు. నేనేమన్నా అమ్మే, మీ మొత్తం ఇది కారం అంతా కిందకి పోతుంది అమ్మే. ఏమైంది? టైమర్ ఆఫ్ అయినట్టుంది గైస్. టైమర్ అయితే అయిపోయింది, మళ్ళీ ఆన్ చేసుకుందాం. స్టార్ట్. నేను చేతి పెడుతున్నా.
అమ్మా మంటలు ఎత్తుంది పండు. స్పైస్ ఉందా? అప్పటి చీమరిపల్లి దెబ్బ తింటున్నా నేను. ఇప్పుడు ఆపేసరికి మంటలు ఎత్తుంది. నాకెట్లుందంటే మా అక్కకి ఎట్లుందేమో. అమ్మో అవ్వట్లేదు, చాలా మంట తిన్నా. స్పైసీ. కౌంట్ చేద్దామా ఎవరు తక్కువ ఉన్నాయో? కౌంట్ చేద్దాం. నాకు తెలిసి డౌట్ వస్తుంది నాకైతే. ఎందుకు నువ్వు ఓడిపోయినా? సరే లెక్క పెట్టు. 5. లెక్క ఎత్తుండయా తుస్సు. 12, 13, 14, 15 లెక్క రావట్లేదా? కారం అవుతుందా? ఫస్ట్ నా లెక్క పెట్టుకుంటా. లెక్క పెట్టు. 4, 5, 27, 29 ఉన్నాయి. 29 అంటే అమ్మో 20 ఎక్కడ తిన్నానా? ఒకటి పడ్డది. 1, 2, 3, 5 లేచి అదేం లెక్క పెట్టడమ్మే. 3, 4 ఒకటి కింద పడ్డది. 5, 30. ఇంకొకటి ఓట్లు పెట్టుకున్నా ఇయ్యపోతుండే. ఇంకొకటి ఉన్నది. అదే ఇట్లా పెట్టుకొని పైకి 31 గైస్. 31 మొత్తం. నేను పేరు నిలబెట్టుకున్నా. లాస్ట్ వీడియోలో నువ్వు నిలబెట్టుకున్నా అని చెప్పినావు కదా, ఇప్పుడు నేను నిలబెట్టుకున్నా. ఇంకా 2 తినేసిన అయ్యేపోతుంది. నేనే విన్నర్ అవుతున్నా. మా అక్కకి మళ్ళీ పనిష్మెంట్ ఇస్తుంటే. అంత సీన్ లేదమ్మా. చూసినావు కదా ఎంత స్పైసీ ఉంది తెలుసా గైస్. ముందే అది స్పైసీ అంటే ఇంకా కారం కలుపుకుంటే నాకు చుక్కలు కనిపించినాయి. తినేటప్పుడు ఏం అనిపించలేదు. ఒకటేసారి ఆగిన చూడు ఇంకా చూడు అబ్బాబ్బాబ్బాబ్బా ఫుల్ కారం అయింది. ఇప్పుడు కూడా ఇక్కడనే మంటలు వేస్తుంది బాగా. ఇక్కడ కారింది కదా, కాలేదు కాబట్టి మంటలు వేస్తుంది ఎవరికైనా. ఇది ఎట్లుంది? అది ఇది నార్మల్ స్పైస్ ఉందా? ఇది కూడా ఫుల్ స్పైస్ ఉంది. అదే ఫుల్ స్పైస్ అంటే మళ్ళీ ఇంగిది ఇంకా ఎంత స్పైస్ పండు. అవును చిట్టి, ఎట్లా తిన్నావేమో. నువ్వే గెలిచినావు. ఆయన నేనే గెలుస్తా అనుకున్నా. ఏమనుకున్నావు? త్రివేణి శబాష్. ఇక నేర్పించుకుంది త్రివేణి. మరి నేను రోజు చిట్టి అని ఉంది. సో ఫ్రెండ్స్, నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికి అయితే గట్టి పనిష్మెంట్ ఇస్తా. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఫుల్ క్రేజీ పనిష్మెంట్, రివెంజ్ పనిష్మెంట్ అనమాట. ఇది నాకు ఇచ్చింది అమ్మ. ఆ రోజు అయితే నేను చుక్కలు చూసిన. ఇప్పుడు మళ్ళీ మా చెల్లికి ఇవ్వబోతున్నా. అదేంటో తెలుసా? బిస్కెట్స్లో సాస్ అండ్ మయోనీస్ కలిపి ఇవ్వబోతున్నాం. ఆ రోజు నాకు 3 బిస్కెట్స్ ఇచ్చింది, కాకపోతే ఇప్పుడు డబుల్ 6 బిస్కెట్స్. లేదు 5 బిస్కెట్స్. 5 కూడా కాదు, చంప వాళ్ళ కొడతా. ఇష్టం అది, నా ఇష్టం. నాకు తెలియదు పండు, నాకు తెలియదు. అవన్నీ కుదరవు. 4 అయితేనే చేస్తాను నేను. అదేంది? నాకు బెండకాయ జ్యూస్ ఇచ్చింది గైస్, వాంతులు చేసుకున్నా. ఇంకా అది నువ్వు నాకు ఎన్ని రివెంజ్ పనిష్మెంట్లు ఇచ్చినావు? అట్లా నాకు కూడా ఇచ్చినావు మరి మస్తు. మరి ఇప్పుడు అందుకే నేను మళ్ళీ ఇస్తున్నా గైస్. ఇప్పుడైతే పక్కా ఫిక్స్ 5 బిస్కెట్స్. 5 ఇచ్చిన ఒక్కదానికి చచ్చిపోతున్నావా? 4. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి సాస్, మయోనీస్, బిస్కెట్స్. ఎందుకు సగం బిస్కెట్ ఉందమ్మా? తిన్నది ఇదిగోండి 5 బిస్కెట్స్ తుంచేసేద్దాం. మయోనీస్ వేసేద్దాం. చూడు ఎట్లుందో పండు. ఆ రోజు ఎట్లా ఇచ్చినావు నాకు గుర్తుందా? సొప్ప తీసుకొచ్చి తినిపిస్తాను. ఎన్నిసార్లు తినిపిస్తాయి. అంత సేమ్ లేదు, నోరు కాదు, నాలుక కోసుకోపోతుంది. ఏం కోసుకోపోయినా ఏం పర్వాలేదు, దాన్ని కారం పెట్టి తగ్గేటట్టు ఇస్తాను. వావ్ సూపర్. ఇంకా 10 వేయద్దా బిస్కెట్లు? తినకపోతుంటుంది కదా. తినేదాన్ని కదా. ఎట్టది గులాబ్ జామున్ తినేసేయ్. వాసన వచ్చింది తెలిసి నాకు. పౌడర్ వాసన పడద్దు సాస్ అస్సలు పడదు. కెచప్ కదా అది, అస్సలు పడదు. అట్లాంటిది ఎంత అనిపించింది.
తిను ఫాస్ట్ గా. నెక్స్ట్ వీడియోలో తాగమే నీకు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు చూపిస్తాడు. చూపిస్తావు పేరుకే తప్ప చేతులలో లేదు. ఇప్పుడు ఒకసారి గెలిచి అంత అంతకు ముందు వీడియోలో కూడా నేనే గెలిచిన నేను గుర్తుంది. చెప్తున్నా. స్టార్ట్. తినన్నా ఆలోచిస్తాను తిను ఏం కాదు. చెట్టు నాకు వద్దు చిట్టు తిను చిట్టు ఫస్ట్ నువ్వే తిను. నేను ఎందుకు తింటా, నేను విన్నాను కష్టపడి. చెల్లె కోసం ఏ రోజు నాకు త్యాగం చేసినావా నువ్వు? ఇవి చెయ్యను. ఈ డ్రెస్సులు మస్తు డ్రెస్సులు త్యాగం చేసిన గైసిమకి. నమ్ములు వాసన వస్తుంది నాకే. బయటకు వచ్చినట్టు ఏం కాదు, ఫస్ట్ తిను. మింగేసేసి వామిటింగ్ సెన్సేషన్ నీకు అనిపిస్తుంది అట్లా. నేను ఎట్లా తిన్న పండు మరి ఆ రోజు నాకు ఇంకా మైనస్ ఇంకా ఎక్కువ వేసినావు అంటే నువ్వు మనిషివి. పనిష్మెంట్ అంటే అట్లనే ఉంటది మరి. స్టైల్ స్టైల్ కదమ్మా. దౌడ టక్ 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 అంటది. నీళ్ళు లేవు లేదు కాకు. కానీ తొందర నమ్ములు ఎంతసేపు చిట్టిన దోడ ఒకటే చిట్టావు. ఒకటే దౌడంట మీకు. విన్నరైనా ఓకే అయిపోయింది. ఎంత బాగుంది చిన్న టేస్ట్. చాలా బాగాలేదు, చాలా బాగుంది. కెచప్ ఎక్కువ వేసింది మా అక్క. అది వాడింది, నేనేం కావాలని లేదు. ఇట్లా ఉంచంగానే మొత్తం పడిపోయింది. బాగుందా టేస్ట్? బాగుంది. మైనస్ అయితే కెవ్వు ఉంది కదా. మైనస్ ఎక్కువ వేస్తుంది అనుకున్నా, ఈ కెచప్ ఎక్కువ వేసింది నాకు పడదని చెప్పేసి. తినందే వేస్తారు మరి పనిష్మెంట్ అంటే. తెలుస్తుంది ఎప్పుడేగో. ఇంకా రేపు చూడండి గైస్, నెక్స్ట్ వచ్చే ఛాలెంజ్ లో పండుకి ఏమన్నా పనిష్మెంట్ ఇస్తానా? సరే చూద్దాం. నేను నీకు ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తుంది. దీన్ని ఇప్పుడు నాకు 5 బిస్కెట్ ఇచ్చినావు కదా, దానికన్నా ఎక్కువ ఇస్తాను కావు. ఓకే చూద్దాం. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పీపీపీపీ. గుడ్ పండు అక్క, మీరు విన్ అవుతే వీడియో చాలా బాగుంటది, ఎప్పుడు ఇలానే విన్ అవ్వాలి, నో గివ్ అప్ అక్క. అంత లేదు ఈమెకి. ఏదో నిన్న ఏదో విన్ అయింది కానీ నేనే విన్ అయినా 2-3 వీడియోలు అంతే కదా. మరి ఎందుకు చెప్తున్నా మరి అంతే రోజు చెప్పేది. ఇంతకు ముందు ఇగో నువ్వు నిన్న విన్ అయినావా, అంతకు ముందు వీడియోలో నేను విన్ అయినా, మళ్ళీ ఇప్పుడు నేను విన్ అయినా. కాదు చెప్పేది నువ్వు విన్ అయితే నువ్వు ఒక్కని కావు తెలుసా, నేను కూడా అవుతున్నా. మరి అట్లా చెప్పు. ఏదో ఒక 2-3 వీడియోలలో నేను విన్ అయినంట అంతే మరి. చెప్పు కూడా ఎట్లా. సెకండ్ కామెంట్ వచ్చేసి ప్రియా, సమోసా పునుగులు ఛాలెంజ్ చేయండి రా నా కోసం. పక్కా చేస్తాం. నెక్స్ట్ ఛాలెంజ్ అదే వస్తుంది చూడండి, ఎందుకంటే మనం కూడా ఎప్పుడు చేయలేం కదా సమోసా పునుగులు. చేసేద్దాం. థర్డ్ కామెంట్ వచ్చేసి ప్రభావతి, హాయ్ అక్క, ఒకసారి వియర్డ్ ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చుగా. ఖచ్చితంగా చేస్తాం. వియర్డ్ ఫుడ్ చిన్న చేద్దామా? చేద్దాం గైస్, ఖచ్చితంగా చేస్తాం వియర్డ్ ఫుడ్ ఛాలెంజ్. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చేస్తాం. వెయిట్ చేయండి, ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.